యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians 10th chapter verse 13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయను. మనము ఒక రోజును చాలా రకాలుగా ప్లాన్ చేసుకుంటాం కదా. ఈరోజు లేచి అంటే ఫస్ట్ టైం మార్నింగ్ లేవగానే నేను ఫోన్ చూడకూడదు అనుకుంటాం, కానీ చూస్తాం. లేకపోతే నన్ను ప్రతిరోజు బాగా ఇబ్బంది పెట్టే ట్రబుల్ చేసే వీళ్ళతో నేను చాలా పేషెంట్గా ఉండాలి అని అనుకుంటాను. కానీ ఆ డే అయిపోయే వరకు మనం దాంట్లో తప్పిపోతాం. లేకపోతే ఒక అలవాటు కావచ్చు, ఒక చాటింగ్ కావచ్చు, లేకపోతే ఒక వెబ్సైట్ కావచ్చు. ఇలా ఈ విషయం జోలికి నేను వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ డేస్ గడిచే కొద్దీ మనకి మళ్ళీ ఆ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి కదా. సో షికాగో యూనివర్సిటీ రీసెర్చర్స్ చేసినటువంటి ఒక రీసెర్చ్ రిజల్ట్స్ మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రజలు ప్రతిరోజు సుమారు 3 నుంచి 4 గంటల పాటు ఈ శోధనలతో పోరాడుతూనే ఉంటారు అని తెలిసిందనమాట. ఇది ఎట్లా అంటే ఒక పార్ట్ టైం జాబ్ లాగా అయిపోయింది మనం శోధనలతో పోరాడటం అనేది. ఇవన్నీ మన మెదడు గుర్తుంచుకున్నవి మాత్రమే. మనకు తెలియకుండానే డజన్ల కొద్దీ శోధనలు మనం పడిపోతూ ఉంటాం మనకు తెలియకుండానే. సో నిజానికి మనము మన కోసమే చాలా స్పెషల్ గా చేసినటువంటి శోధనలతో నిండిపోయినటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని మనం మళ్ళీ వాటి కోసం తిరిగి వచ్చేలాగా డిజైన్ చేస్తున్నారు. లైక్ ఎట్లా అంటే కన్స్యూమర్ బిహేవియర్ లో ఆ సైకాలజీలో పిహెచ్డి చేసిన వాళ్ళు దేవర్ రీసెర్చింగ్ అండ్ హౌ వి నీడ్ టు, అంటే ఈ పీపుల్ ని ఎట్లా మళ్ళీ యాప్స్ కి తీసుకుని రావాలి, దీన్ని ఎట్లా అలవాటుగా చేయాలి అని రీసెర్చ్ చేసి మరి దే డిజైనింగ్ ద యాప్స్. అట్లాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. ఏ షుగర్ వాడితే, ఏ సాల్ట్ వాడితే, లేకపోతే ఏ చీజ్ వాడితే మన మనసు ఈ ఫుడ్ ఐటమ్స్ కి క్రేవ్ చేస్తుందో ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో ఎలా లాగితే మనం శోధన అనే గుంటలో పడిపోతామో సోషల్ మీడియాలో వచ్చే అల్గరిథమ్స్ కి చాలా బాగా తెలుసు. అందుకనే ఆ సోషల్ మీడియాలో ఆ ఫీడ్ లో వచ్చే సజెషన్స్ మనకి కంటిన్యూస్ గా మనము దాని గురించి సర్చ్ చేసినప్పుడు అదే తిరిగి మనకి మధ్యలో వస్తూ ఉంటాయి. ఇంత జరిగిన తర్వాత ఈ శోధనలో నిండిపోయిన లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం చర్చ్కి వచ్చినప్పుడు, మనం బైబిల్ తెరిస్తే జస్ట్ రెసిస్ట్ ద డెవిల్, సాతాను ఎదిరించుడి అని అన్నప్పుడు మనలో సడన్ గా అపరాధ భావన అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే అది చెప్పినంత తేలిక కాదు కాబట్టి. మనం మరింత ముందుకు వెళ్లే ముందు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫీలింగ్ టెంప్టెడ్ doesn't mean you're weak. It means you're human. And Lord Jesus knows exactly what that feels like. మనం శోధింపబడుతున్నాము అంటే మనం బలహీనమని అర్థం కాదు, మన మామూలు మనుషులమే అని మనం గుర్తుంచుకోవాలి. మనం ఎట్లా ఫీల్ అవుతామో అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు. ఈ రోజున యేసు ప్రభు వారు తనకు వచ్చినటువంటి శోధనలో కొన్నింటిని ఎట్లా ఎదుర్కొన్నారో చూసి వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మీరు తెరిచి పెట్టుకోండి. 1 నుంచి 11 వచనాల్లో అక్కడక్కడ నేను చూస్తాను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, అలాగే మనం ముందుగా చదువుకున్నటువంటి కీవర్స్
1 Corinthians 10:13 కూడా మనం చూద్దాం. మత్తయి 4 అధ్యాయం మొదట్లో చూస్తే యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఆకాశం తెరవబడింది. జనులందరూ చూస్తుండగా తండ్రి అయిన దేవుడు ఆ దేవుని స్వరం ఇట్లా మాట్లాడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నారు. యేసు ప్రభు వారు తన జీవిత కాలంలో పొందినటువంటి అతి గొప్ప ప్రశంస అది. వెంటనే తరువాతి వచనాల్లో మత్తయి అంటాడనమాట, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మీయంగా ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన అతి పెద్ద ఆత్మీయమైనటువంటి యుద్ధంలోనికి పంపబడ్డారు. సేమ్ ప్యాటర్న్ మన లైఫ్ లో కూడా మనం చూడొచ్చు. ఈ పంద మన జీవితాల్లో కనబడుతుంది. 3 కేటగిరీస్ ఆఫ్ శోధనలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎదుర్కొన్నారు. ఇవి యాదృచ్ఛికంగా జరగలేదు. అపోస్తలుడైన యోహాను 1 యోహాను 2:16 చెప్పినట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 ఇవి సూచిస్తున్నాయి. మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శోధన ఈ 3 విభాగాల్లో ఏదైనా ఒక దాని గురించే అయి ఉంటుంది అని మనం గమనించవచ్చు. అలా చూసుకుంటే సేటన్ అంత క్రియేటివ్ కాదనిపిస్తుంది కదా. ప్రతి తరంలో మనము అవే శోధనలు కొత్త ప్యాకేజింగ్ లో, కొత్త ఫ్లేవర్స్ తో ప్యాక్ చేసి తను ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. తిప్పి వీటిని రిపీట్ చేసి వాడుతూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 3 శోధనల్ని చాలా ఈజీగా జయించినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. బాప్తిస్మం పూర్తయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా యూదయ అరణ్య ప్రదేశంలోనికి పంపబడ్డారు. అది మనం చూసుకున్నాం. అరణ్య ప్రదేశం అంటే ఫారెస్ట్, చాలా ట్రీస్ అన్ని ఉంటాయని మీరు ఊహించొద్దు. ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ అంత డెసోలేటెడ్ ప్లేస్ అనుకోవచ్చు. లేకపోతే అక్కడ నిర్జనమైనటువంటి ప్రదేశం, అక్కడ ఎవరు లేరు, రాళ్లతో నిండిపోయి ఉంది. ఎండ నిర్దాక్షిణ్యంగా కొడుతుంది. ఎక్కడ నీడ లేదు, ఎట్లాంటి శబ్దం లేదు, ఎటు చూసిన నిశ్శబ్దం. ఆకలి క్రమక్రమంగా తన కడుపులో పేగుల్ని మెలిపెడుతుంది. 40 రోజులుగా ఆహారం లేదు. నేను ఒక పూట ఫాస్టింగ్ చేస్తాను, కానీ దానికే చాలా ఇరిటేట్ అయిపోతాను అనమాట. సో దాన్ని చాలా కోపం త్వరగా వచ్చేస్తుంది. అట్లాంటి దాన్ని మేబీ యూసి 40తో మల్టిప్లై చేయండి, మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించండి. యేసుక్రీస్తు ప్రభు శారీరకంగా పూర్తిగా అలసిపోయినటువంటి స్థితిలో చాలా ఖాళీగా ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు శత్రువు అపవాది అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం ఓపెన్ చేసి ఉన్నాం కదా. అందులో 3వ వచనం 6వ వచనం చూడండి. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే 6వ వచనంలో చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే దేవాలయపు శిఖరము మీద నుంచి కిందకి దూకుము అంటున్నాడు. ఈ 2 వచనాలు మనం చూస్తే సాతాను యేసు ప్రభు చేత ఏదైనా తప్పు చేయించాలని మాత్రమే అనుకోవట్లేదు, కానీ తన గుర్తింపు మీద ఒక అటాక్ జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. మనకొచ్చే ప్రతి శోధన కూడా మన గుర్తింపు మీద, మన వ్యక్తిత్వం మీద అని, అది మన క్రీస్తులో మన ఐడెంటిటీ మీద జరిగే దాడి అని మనం గ్రహించాలి. నీవు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అంటున్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని రెచ్చగొడుతున్నట్టుగా చూస్తాం. దేవుడు చెప్పిన దాన్ని బట్టి కాక నువ్వేం పొందగలవో దాన్ని బట్టి నువ్వెవరో తెలుస్తుంది అని అంటున్నాడు. ఇదే ప్రశ్న మన జీవితాల్లో కూడా ప్రతిధ్వనిస్తుంది, కాకపోతే డిఫరెంట్ వేస్ లో అన్నమాట. నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు దీనికి నో చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు ఇది చేస్తావు. నీకు ఇది అంటే నువ్వు ఇది పొందడానికి నిజంగా నీకు పూర్తి ఎలిజిబిలిటీ ఉంది, నిజంగా నువ్వు అర్హుడువు, నీకు దక్కాల్సిందే, తీసుకో, పొందుకో అన్నటువంటి సజెషన్స్, అన్నటువంటి క్వశ్చన్స్ మనకు కూడా వస్తుంటాయి. యేసుప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మెప్పు పొందిన తర్వాత ఈ శోధనలు ఎదుర్కొన్నారని మనం అనుకుంటున్నాం కదా. సో కొన్నిసార్లు ఆత్మీయంగా
ఉన్నత స్థితికి చేరిన వెంటనే మనకు శోధనలు వస్తాయి. నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం లేకపోతే అద్భుతం సంభవించిన తర్వాత శోధనలు రావచ్చు. ఒకవేళ నీ ప్రార్థనలకు జవాబులు లభించిన వెంటనే ఆ, శోధనలు రావచ్చు. దావీదు జీవితంలో ఏమైంది? దావీదు శ్రమ పెట్టబడి సౌలు చేత తరంబడుతున్నాడు, యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో తనకేం శోధనలు రాలేదు. కానీ ఎప్పుడైతే తన సక్సెస్ ని ఆస్వాదిస్తున్నాడు, తను రాజుగా ఉన్నాడు, ఒక ప్యాలెస్ లో ఎంతో కంఫర్టబుల్ ప్లేస్ లో ఉన్నాడు, అప్పుడు శోధనలో పడిపోయాడు కదా. అట్లాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో కూడా ఉంటాయి. సంవత్సరాలు ఒక ఒక అబ్బాయికి జరిగింది. సంవత్సరాలు ప్రేయర్ చేశాడు, తనకు మంచి కాలేజ్ లో సీట్ వచ్చింది. తన చుట్టూ కాలేజ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా వాళ్ళు సిగరెట్లు మందు తాగుతున్నారు. సో వాళ్ళు దేవునిలో ఆ అబ్బాయికి ఉన్నటువంటి విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. మేమంతా బాగానే ఉన్నాం కదా, దేవుడు లేకపోయినా అన్నట్టుగా ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత నిజంగా ఆ ఆ నేను దేవుణ్ణి నమ్మాలా అన్నటువంటి ప్రశ్న ఆ అబ్బాయికి కలిగింది. సో ఇలాంటి శోధనలు మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. తన భార్యను చాలా సిన్సియర్ గా ప్రేమించే భర్తకి ఎమోషనల్ గా తన కొలీగ్ వైపు అట్రాక్ట్ చేయబడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి శోధనలన్నీ ఏదో ఏదో ఒక క్రియలతో మొదలవు, ఒక చిన్న క్వశ్చన్ తో మొదలవుతాయి. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? నేను ఇంకా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండాల్సింది. అవును, నాకేం తక్కువ అన్నట్టుగా అనుకుంటుంటాం. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ప్రతి శోధన మన లైఫ్ స్టోరీని తిరగరాయాలని చూస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు మాత్రం తండ్రితో ఆయన ఇన్ సింక్ లో ఉండడాన్ని బట్టి ఆయన ఈ శోధనలను జయించినట్టుగా మనం చూస్తాం. శోధనలో ముందుగా సాతాను మన ఐడెంటిటీని టార్గెట్ చేస్తారని మనం అనుకున్నాం కదా. దానికి మనం ఏం చేయాలి? క్రీస్తులో మనం ఎవరమో, ఏమై ఉన్నామో ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను, యేసుక్రీస్తు ప్రభువు నా కోసం తన ప్రాణం పెట్టారు, నా దేవుని దృష్టిలో నేను విలువైన వాణ్ణి, విలువైన దాన్ని, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను విజయం కోసం పోరాడటం లేదు, నేను క్రీస్తులో విజయం నుంచి పోరాడుతున్నాను. ఇవన్నీ దేవుని వాక్యంలో మన గుర్తింపు గురించి వ్రాయబడినటువంటి సత్యాలు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే, అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, కీర్తన 139, ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే దేవునిలో మనకున్నటువంటి గుర్తింపు ఏంటి అనేది చాలా వివరంగా అక్కడ రాయబడింది. మనం ఇప్పుడు సాతాను మన గురించి చెప్పేటువంటి శోధన సమయంలో మన గురించి చెప్పే ఏ అబద్ధాలని మనం లోతుగా నమ్మటం మొదలు పెట్టాం అనేది మనం ఆలోచించాలి. రెండో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు తన శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఆయన మాదిరి నుంచి మనం నేర్చుకోవాల్సింది, దేవుని వాక్యాన్ని ఆయన ఒక ఆయుధం లాగా వాడుతున్నట్టుగా మనం చూస్తాం. శత్రువు వేసేటువంటి అగ్ని బాణాలను అడ్డు పెట్టుకోవడానికి ఆయన వాడట్లేదు. యేసు ప్రభు శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆయన క్యారీ చేయలేదు. బైబిల్ నేను క్యారీ చేయలేదు కదా, దేవుని వాక్యం ఆయన లోపల ఉంది. ఈ డిఫరెన్స్ మనం గ్రహించాలి. శత్రువు 3 సార్లు దాడి చేస్తున్నట్టుగా మనం చూస్తాము. 3 సార్లు యేసు ప్రభు వారు దేవుని వాక్యంతోనే ఆయన రెస్పాండ్ అయినట్టుగా మనం చూస్తాం. FC 6లో దేవుని వాక్యం గురించి ఆత్మ ఖడ్గము, ద స్వార్డ్ ఆఫ్ ద స్పిరిట్ అని చెప్పబడింది. అది డాలు కాదు, అది షీల్డ్ కాదు. షీల్డ్స్ ని మనం ఎందుకు వాడతాం? మనం ఏమైనా దాడి చేస్తే వాటిని అడ్డు పెట్టుకోవడానికి వాడతారు. కానీ స్వోర్డ్ ని దేనికి వాడతారు? మనం అటాక్ చేయడానికి, దాడి చేయడానికి వాడతారు. ఇట్ ఈస్ యాక్టివ్, అది చురుకైనది. యేసు ప్రభు వారు తన శోధనల సమయంలో, అంటే సాతాను చేసేటువంటి ఆ దాడులను అడ్డు పెట్టుకోవట్లేదు. ఆయన శోధనల సమయంలో దేవుని వాక్యము అనే ఖడ్గాన్ని, ఆయన అసత్యంతో దేవుడు ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తాం.
ఇక్కడ మనం గమనించేది ఇంకోటి ఉంది. శత్రువు కూడా తను లేఖనాలను, దేవుని వాక్యాన్ని చూపించాడు కదా. కీర్తన 91లో ఒక వచనాన్ని చూపిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఆ వాక్యం ఏ సందర్భాన్ని ఉద్దేశించి రాయబడిందో దాన్ని తీసివేశాడు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు ఆ ఎక్కువగా మోసపోయేది ఈ ప్లేస్ లోనే. చాలా సగం సగం హాఫ్ ట్రూత్స్ అన్ని, సగం సత్యాలన్నీ ఎట్లా అవుతాయంటే ఒక స్పిరిచువల్ లాంగ్వేజ్ లో, జార్గన్ లో అవి చలమణి అయిపోతుంటాయి. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు నన్ను సంతోషంగా ఉండమంటున్నాడు అని వాక్యాన్ని తీసుకుని ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ లో చాలా కొంత త్యాగపూరితంగా వ్యవహరించాల్సిన చోట్లో వ్యవహరించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ వివాహ బంధం నుంచే బయటికి రావాలి అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటారు. అట్లా వదులుకునే వాళ్ళు ఉన్నారు, ఇట్లా హాఫ్ ట్రూత్స్ నేర్చుకుని చదువుకుని. అలాగే మీరు తీర్పు తీర్చకండి, మీ గురించి తీర్పు తీర్చబడదు అని మత్తయి సువార్త 7:1 చెప్తే అట్లాంటప్పుడు అసలు క్వశ్చన్ చేయరు వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు తలూపుతూ ఉంటారు. వాళ్ళు ఆ జవాబుదారీతనం లేకపోతే న్యాయంగా ఎవరన్నా క్వశ్చన్ చేస్తుంటే దాన్ని కూడా వాళ్ళు దేవుని వాక్యంలో ఇట్లా ఉంది కదా, తీర్పు తీర్చొద్దు అని అంటూ ఉంటారు. వాళ్ళ నోళ్ళు నొక్కేస్తూ ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అనే వాక్యాన్ని పట్టుకుని మనకు ఉండాల్సినటువంటి లిమిటేషన్స్ అన్ని, ప్రతి హద్దును చెరిపేస్తుంటారు. దేవుని వాక్యంలో ఉన్న స్టాండర్డ్స్ అన్ని తీసేస్తూ ఉంటారు. సో అందుకనే ఇవన్నీ మనం ఈ ఉదాహరణలో నేను చెప్పినప్పుడు సాతాను కీర్తన 91లో వాక్యాన్ని ఎట్లాగా వాడాడో మనం కూడా వాక్యాలను మనం అట్లానే వాడుతూ ఉంటాం. సందర్భం లేకుండా, సందర్భానికి వెలుపల, వాటికి పూర్తి అర్థం తెలియకుండా, ఆంతర్యం తెలియకుండా, మనం గ్రహించకుండా వాడేస్తూ ఉంటాం. శోధనలు జయించాల్సిందంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేవుని వాక్యంలో మనకు నచ్చిన భాగం తీసుకుని నచ్చని భాగాల్ని వదిలేయకూడదు. దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్. దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నారో అని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుని మనం ఆయన సన్నిధిలో నేను కనిపెడతాను అన్న ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఒక ఇన్స్పిరేషన్ కోసమే మనం చదవకూడదు. మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, నాలో ఒక పరివర్తన రావాలి అని దాన్ని తీసుకోండి, దాన్ని అధ్యయనం చేయాలి. సో వర్స్ ఆఫ్ ద డే చదువుతాం కదా, వర్స్ ఆఫ్ ద డే చదవటానికి, క్వైట్ టైం చేసుకోవడానికి చాలా తేడా ఉంది కదా. అది ఆ విషయం మనం గ్రహించాలి. ఇక్కడ మనం చేయాల్సినటువంటి ఒక చిన్న హోంవర్క్, ఇది నాకు కూడా వర్తిస్తుంది. మనకు చాలా తరచుగా వచ్చేటువంటి శోధనలు, వాటి విషయంలో సూటిగా మాట్లాడేటువంటి 3 వాక్యాలు, వాటిని మనం రాసుకుని బైహార్ట్ చేయటం ఒకటి. అలాగే ఆ శోధనలు, మనకి రెగ్యులర్ గా వచ్చేటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి 3 ప్యాసేజెస్, 3 వాక్య భాగాలని వాటిని తీసుకుని లోతుగా ధ్యానించటం. అలాగా అవి మన శోధనల సమయంలో మనకి ఎట్లా యూజ్ అవుతున్నాయి, అట్లా ఉపయోగపడాలి అని మనం ప్రేయర్ చేద్దాం. శోధన వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఆర్గ్యూ చేస్తాం కదా, అట్లా కాదు. మనం యేసు ప్రభు వారు ఎట్లా దేవుని వాక్యంతో జవాబిచ్చారో అట్లానే మనం దేవుని వాక్యం వైపుకు వెళ్ళటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. శత్రువు చెప్పేటువంటి ప్రతి అబద్ధానికి మనం దేవుని వాక్యం అనే సత్యంతో మనం రెస్పాండ్ అవటం నేర్చుకోవాలి. 3వ సత్యం మనం చూద్దాం. యేసు ప్రభు వారు శోధన సమయంలో ఎదుర్కొన్నటువంటి శోధనల్లో ఉన్న మాదిరి నుంచి మనం నేర్చుకోవాల్సిన 3వ పాఠం. శోధన ఇప్పుడు మనకు కావలసిన వాటికి షార్ట్ కట్స్ ఇస్తుంది, అందుకనే అది డేంజరస్ కదా. ఆకలితో ఉన్న యేసు ప్రభు వారు సాతాను ఏమన్నాడో గుర్తుంది కదా మనకి. నువ్వు ఆకలితో ఉన్నావు, రాళ్లని రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. అది అక్కడ చాలా లెజిటిమేట్ నీడ్ కదా, అది నిజంగా ఉన్నటువంటి అవసరత. శోధన ఎప్పుడు మనల్ని అంటే చెడు వైపుకు లాగేసి పాపం చేస్తుందని మనం అనుకుంటుంటాం కదా, అది కరెక్ట్ కాదు. శోధనలు
మనకున్నటువంటి నిజమైనటువంటి అవసరతలను చూపించి మనల్ని పాపంలోనికి తీసుకెళ్లేలాగా చేస్తాయి. మనకు విశ్రాంతి అవసరం, మనకు ప్రేమ అవసరం, మనకు గుర్తింపు అవసరం, నాకు ప్రాధాన్యత కావాలి, నాకు కంఫర్ట్ కావాలి, నాకు సుఖం కావాలి, ప్లెజర్ కావాలి, నాకు ఆ స్వాంతన కావాలి. ఇవన్నిటిని సాతాను ఆశ చూపించేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఆ ప్యాటర్న్ మనకు కనబడుతుంది. దేవుడు తెలియనటువంటి ఆ డోర్ ద్వారా నువ్వు వెళ్ళు అని నెడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో ఇట్లాంటి శోధనలు ఎట్లాగా వస్తాయి అనేది మనం గమనించాలి. మనం కోరుకునేటువంటి పరిచయాలు కొన్నిసార్లు ఎమోషనల్ గా అటాచ్ అవ్వడానికి అది లీడ్ చేసే అవకాశం ఉంది. ఇది మనకి పైకి అది సిన్ లాగా కనపడకపోవచ్చు. మనము ఒక క్లోజ్నెస్ ని కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది తమకున్నటువంటి బాధలని మర్చిపోవాలనుకుంటారు. దాన్ని ఎస్కేప్ ఎట్లా చేయాలి అనుకుంటూ వాళ్ళు దే గో టువర్డ్స్ అంటే స్మోకింగ్ గురించి కానీ, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటం కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్, అట్లాంటి ఎస్కేప్ రూట్స్ దిల్ ట్రై. కానీ వాళ్ళందరూ అంటే నేను ఈ పాపం చేయాలి అన్న వేలో వాళ్ళు అటువైపు వెళ్ళట్లేదు. వాళ్ళెవరు నేను డ్రగ్స్ తీసుకుని పాడైపోవాలి అనుకోవట్లేదు వాళ్ళు. సో దే ఆర్ ట్రైయింగ్ టు ఎస్కేప్ దేర్ ప్రాబ్లమ్స్ కదా. నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని నుంచి నేను తప్పించుకోవాలి అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ దాన్ని చూస్ చేసుకుని సేటన్ ఎట్లాగా వాళ్ళని ట్రాప్ లోనికి తీసుకెళ్తాడో మనం గ్రహించాలి. ఒక పెయిన్ నుంచి రిలీఫ్ కోసం స్టార్ట్ చేసిన అలవాటు ఒక ఎడిక్షన్ లాగా మారిపోతుంది. కొన్నిసార్లు మనకున్నటువంటి అంబిషన్స్ అవి మనల్ని శోధనలోనికి లాక్కెళ్ళిపోతాయి. ఇది నా లైఫ్ లో నేను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు జాబ్ అప్లికేషన్స్ లో, లేకపోతే ఇంటర్వ్యూ టైంలో నేను అబద్ధాలు చెప్పేలాగా చేసింది నా అంబిషన్. సో ఈ విషయంలో చాలా చాలా కష్టమైంది నాకు. ఒక పొజిషన్, ఒక రోల్, లేకపోతే నేను కోరుకున్నటువంటిది రావాలి అన్నట్టుగా నేను ఐ హ్యాడ్ ద గ్రేట్ టెంప్టేషన్ టు చేంజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై రెజ్యూమే కదా. అట్లాంటివి చాలా బలమైనటువంటి అర్జ్ వచ్చేదన్నమాట. కొన్నిసార్లు అట్లా చేశాను కూడా. అట్లా చేసినప్పుడు గాడ్ డెల్ట్ విత్ మై. అట్లా చేసి ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో అయితే దేవుడు ఈ విషయంలో చాలా పేషెంట్ గా వ్యవహరించినట్టు నాకు అనిపించింది. దేవుడు ఒప్పించినప్పుడు నేను అగైన్ అండ్ అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు మై రెజ్యూమే అండ్ ఎక్కడ నేను చేంజ్ చేయాలి, ప్రతి లైన్ లో ఎక్కడ చేంజ్ చేయాలి అనేది కరెక్ట్ చేసుకోవడానికి దేవుడు హెల్ప్ చేశాడు. ఈవెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్ వాటిని ఎక్స్పీరియన్స్ లో పెట్టకుండా ప్రాజెక్ట్స్ లో పెట్టడానికి దేవుడు కృప చూపించాడు అనమాట. సో సాతాను మనకున్నటువంటి ఆ లెజిటిమేట్ నీడ్స్, నిజమైనటువంటి అవసరతలు చూపించి శోధనలో పడవేస్తాడు అని మనం తెలుసుకుంటున్నాం. వీటిని ఎదుర్కోవడానికి మనము రైట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఈ కోరిక నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నాది రైట్ కైండ్ ఆఫ్ కోరిక అయితే దీన్ని పొందడానికి నేను సరైన వేలో నేను ఏం చేయాలి అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, దాన్ని పోగొట్టుకోవడానికి నేను ఈ కంటెంట్ చూడాలనిపిస్తుంది అన్నప్పుడు ఇక్కడ నిజమైనటువంటి అవసరత ఏంటి? లోన్లీనెస్ కదా. ఇట్లా ఆ లోన్లీనెస్ భర్తీ కావటం అనేదానికి మనం అంటే సరైనటువంటి స్నేహితుల్ని కలిగి ఉండటం, అది మనకు హెల్ప్ చేస్తుంది. సహవాసంలో ఉండటం అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అట్లాంటి రైట్ వేస్ లో మనము మన నిజమైనటువంటి కోరికలను మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు వచ్చేటువంటి శోధనల్లో వెనుకున్నటువంటి ఆ రైట్ కోరికలు ఏంటి, దాన్ని తీర్చుకోవడానికి మనము దైవికమైనటువంటి మార్గాలు ఏమిటి అనేది మనము కంపేర్ చేసుకోవాలి, బేరేజ్ వేసుకోవాలి, ఎస్టిమేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ గా మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మనం చాలా కోరుకుంటూ ఉంటాం. అట్లాంటప్పుడు మనము దేవునికి సంబంధించినటువంటి
ఎట్లాంటి మనం కంటెంట్ చూడొచ్చు అనేది మనం చెక్ చేసుకోవచ్చు అప్పుడు. సో ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం మనం చూడొచ్చు, ప్రతి శోధనకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ఏ శోధన అయినా సరే కొంతకాలం వరకే నిలిచి ఉంటుంది, అది ఎప్పటికీ ఉండదు కదా. ఆ, ఆ శోధన యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ పోయే వరకు మనం చాలా ఓపిక్గా ఉండాలి, చాలా కంట్రోల్డ్ గా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. మనమందరం సముద్రాన్ని చూసే ఉంటాం కదా. సముద్రంలో అలలు వస్తుంటాయి కదా. ప్రతి అల కొంత దూరం వచ్చిన తర్వాత విరిగి పడిపోతుంటాయి. ఆ అలలు విరిగి పడిపోయేటప్పుడు మనము రాతి మీద ఉన్నామో లేదో చూసుకోవాలి. 1 కొరింథీ 10:13 మనం చూస్తున్నాం కదా. అది మనకి శోధనల సమయంలో మనకి ఎంతో ఆదరణ కలిగించేటువంటి వాక్యం. ఈ వాక్యంలో 3 వాగ్దానాలు మనం చూడొచ్చు. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరేది మీకు సంభవింపలేదు అన్నారు. అంటే నీకు వచ్చిన శోధన నీకొక్కడికే వచ్చింది అనుకోకూడదు. మనం ఎదుర్కొనేవి ఖచ్చితంగా మనం మనుషులందరికీ వచ్చేటువంటి సాధారణమైనటువంటి శోధనలే అని గ్రహించాలి. మనకు వచ్చినటువంటి శోధన ఇంతకు ముందు ఎవరికో వచ్చేసింది, దాన్ని వాళ్ళు అధిగమించి వచ్చేసారు కూడా. రెండోది మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు అని ఈ వాక్యంలో ఉంది కదా. చాలాసార్లు మనము శోధనని చాలా బలమైనదిగా అనుకుంటూ ఉంటాం, దేవుడు బలమైన వాడు కాదు అన్నట్టుగా మనం ఫీల్ అవుతుంటాం. ఈక్వేషన్ లో మనం గ్రహించాల్సింది ఏంటంటే శోధన బలమైనది కాదు, దేవుడు మన శోధన కంటే బలమైన వాడు అన్నటువంటి వాగ్దానాన్ని మనం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే తప్పించుకునే మార్గం ఎప్పుడు ఉంటుంది కదా. తప్పించుకునే మార్గమును కూడా ఆయన కలుగజేయును అని రాసింది కదా. ఇది కొన్నిసార్లు మాత్రమే కాదు, తప్పించుకునే మార్గం అనేది ఎప్పుడు ఆ విషయంలో ఆ, దేవుడు మనకు తప్పించుకునేటువంటి మార్గమే ఆయన చూపిస్తారు అనేది మనం గమనించవచ్చు. బిహేవియరల్ సైకాలజీలో ఒక రీసెర్చ్ లో ప్రూవ్ అయింది ఏంటంటే ఒక కోరిక, కానీ అది ఏదైనా కోరిక కావచ్చు, మనం దానికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే, దాని విషయంలో మనం ఏం పని చేయకుండా ఉంటే ఆ, అది సాధారణంగా 15 to 30 మినిట్స్ లో అది ఒక పీక్స్ కి వెళ్తుంది. ఆ పీక్స్ నుంచి మళ్ళీ అది కిందకి పడిపోతుంది. దీంట్లో చాలా మనము ఎక్కువ ప్రెషర్ ఫేస్ చేసేటువంటి ఆ మూమెంట్స్ కంటిన్యూస్ గా ఉండవు. అది ఒక పీక్ కు వెళ్ళిపోయి అగైన్ ఇట్ విల్ ఫాల్ డౌన్ కదా. సో శోధనకు ఒక డెడ్ లైన్ ఉంటుంది. సమస్య ఏంటంటే మనం చాలా సార్లు ఆ పీక్స్ కిందకి రాకముందే ఆ మూమెంట్స్ లోనే మనం శోధనలకి గివప్ అయిపోతూ ఉంటాం. అది మనం నేను ఒక అంటే ఆఫీస్ పార్టీకి మేము వెళ్తూ ఉంటాం, లైక్ మీరు కూడా వెళ్ళే ఉంటారు కదా. ఒక పార్టీలో ఉన్నారు, సో మందు యథేచ్ఛగా పారుతుంది. ఓకే, అప్పుడు అన్నారు కొలీగ్స్, మీరు తాగరా అడుగుతుంటారు. ఇవన్నీ క్వశ్చన్స్ నార్మల్గా వస్తాయి అన్నమాట మాకు. ఒకవేళ ఎవరన్నా సరే తాగటం మానేసి నా హిస్టరీ ఉంటే అది ఇంకా కష్టంగా ఉంటది. ఎంతో బలమైన ఒత్తిడి ఆ టైంలో మనకు వస్తుంది కదా. అయితే ఆ మూమెంట్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది కదా. అప్పుడు అక్కడ నుంచి లేవాలి, మనం లేచి వాష్రూమ్ కి వెళ్ళాలి, ఏదైనా మెసేజ్ చేయాలి, లేకపోతే ఆరో ప్రేయర్స్ చిన్న చిన్నవి చేస్తాం కదా, లార్డ్ హెల్ప్ మీ అట్లాంటివి. సో అట్లా ప్రేయర్ చేసుకునేటప్పటికి ఆ పీక్ మూమెంట్స్ అనేవి దాటిపోతాయి. మనం ఒక్కళ్ళమే ఇంట్లో ఉంటాం, ఒక ఒక ఓల్డ్ హ్యాబిట్ మనల్ని రమ్మని పిలుస్తుంటుంది, అబ్బాయి ఇది ఎప్పుడు పోతుంది, ఇది ఎప్పటికీ పోదా అని అనుకుంటూ ఉంటాం. కానీ అది పోతుంది. మనం ఆ దాని నుంచి మనం దృష్టి మరల్చుకోగలిగితే ఒక 15-30 నిమిషాల్లో ఆ ఆ మూమెంట్ అనేది దాటిపోతుంది, ఆ విండో క్లోజ్ అయిపోతుంది. ఏదైనా బలమైన శోధన వచ్చినప్పుడు మనం మేబీ ప్రాక్టికల్లీ యూ థింక్ అబౌట్ ఇట్ అండ్ యూ డూ ఇట్. ఓకే, 15 minutes టైమర్ నెక్స్ట్ టైం సెట్ చేసుకోండి. ఈ శోధన విషయంలో ఈ టైంలో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, నేనేం చేయను అని వేరే ఏదైనా వర్క్ చేసుకోండి. సో ఇక్కడ ఎస్కేప్ గురించి మాట్లాడుతున్నాం కదా.
దేవుడు ఆ, ఒక బయటపడేటువంటి మార్గం, తప్పించుకునేటువంటి మార్గం కూడా కలుగజేయను అని చెప్పారు కదా. ఆ, నేను అంటే మేబీ 2008, 2009 నేను మీడియాలో పనిచేస్తూ ఉండేవాడిని రిపోర్టర్గా. సో అయితే మ్, చాలా ఈవెంట్స్ కవర్ చేయాల్సి వచ్చేది. అయితే ఆ, ఒక ప్రొటెస్ట్ కవర్ చేయడానికి వెళ్ళాను. ప్రొటెస్ట్ కవర్ చేసినప్పుడు అప్పుడు చాలా లైక్ ఎలా అంటే లైక్ చాలా పీక్స్ లో ఉన్నటువంటి సమయం అనమాట. ఐ వాంటెడ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టుగా అనుకునేవాడు. అట్లాగా చాలా ఎంతూజియాజంతో ఉన్నటువంటి రోజులు అప్పుడు. సో ఆ ఈవెంట్ నార్మల్ గా ఏదైనా సరే ఈవెంట్ కవర్ చేసినప్పుడు రిపోర్ట్ తర్వాత ఫాలోఅప్ స్టోరీస్ కోసం చూస్తారు. లైక్ ఆ ఈవెంట్ చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ మనం కవర్ చేయలేము. ఇంటర్వ్యూ కానీ లేకపోతే తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకుని చేసేవాడు. అయితే ఒక లేడీ, షీ వాజ్ లీడింగ్ ద ప్రొటెస్ట్ అండ్ తనవి నార్మల్ గా ఎప్పుడు తీసుకున్నట్టుగానే మేము వాళ్ళది కాంటాక్ట్ తీసుకుని వీ వాంటెడ్ టు డూ ఏ స్టోరీ, ఇన్వెస్టిగేటివ్ స్టోరీ లాగానో లేకపోతే ఒక డీటెయిల్డ్ స్టోరీ లాగా చేయాలి అని. సో అది ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ మేము మాట్లాడుతూ ఉన్నాం. లైక్ ఇట్ వాజ్ స్మాల్ టేబుల్, ఇంతే ఇంత టేబుల్ ఉంది అనుకోండి. టేబుల్కి అటువైపు నేను కూర్చున్నాను, ఆవిడ ఇటువైపు కూర్చున్నారు. అండ్ వీవర్ డిస్కసింగ్ అండ్ ఐ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నాం. తీసుకున్నప్పుడు అప్పటికి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయారు. నాకు తెలీదు ఆయన అంటే ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం, తర్వాత తెలిసింది. సో ఇట్ వాస్ లైక్ 3-4 టైమ్స్ కాళ్ళు టచ్ అయ్యాయి. మేబీ ఫస్ట్ టైం మేబీ ఇట్ వాస్ చిన్న టేబుల్, యాక్సిడెంటల్ గా టచ్ అవుతాయి కదా. వీ డోంట్ నో ద ఇంటెన్షన్స్, మనకు తెలియదు. ఆవిడ నార్మల్ గానే అనుకుని ఉండొచ్చు, కాకపోతే స్లోగా ఆ సెన్సేషన్స్ తెలుస్తున్నాయి. అండ్ సడన్లీ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఆఫీస్, మా బ్యూరో చీఫ్ నుంచి కాల్ వచ్చింది, అశోక్ వేర్ ఆర్ యూ. సో అక్కడ నుంచి సంథింగ్ యూ డింట్ కవర్, నువ్వేదో కవర్ చేయలేదు అన్నారు. అండ్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి దేవుడు కృప చూపించారు. చూసారా, అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ ప్రొజెక్టింగ్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్, అంటే వాళ్ళు నెగటివ్ సెన్స్ లో చేశారు అని అనుకోవట్లేదు. కానీ బట్ మనము శోధనలోనికి జారిపోయేటువంటి సిచ్యువేషన్స్ లో దేవుడు ఎట్లాగా ఒక వే అవుట్ మనకి క్రియేట్ చేస్తారు అనేది నాకు తర్వాత అనిపించింది అనమాట. చాలా ఫూలిష్ గా నేను అక్కడే కూర్చున్నాను. ఐ వాజ్ లైక్, అంటే అంత ఆలోచించకుండా అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా దేవుడు నన్ను బయటపడేసినట్టు నాకు అనిపించింది. మన జీవితంలో ఎలాంటి శోధనలు వస్తాయో మనకు ముందే తెలిసినప్పుడు వాటిలో మనం వాటిని తప్పించుకునేటువంటి మార్గాల గురించి కూడా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. అరణ్య ప్రదేశంలోనికి శోధనలోనికి వెళ్ళిపోక ముందే యేసుప్రభు వారు, దేవుని వాక్యం ఆయన హృదయంలో ఉంది, దేవుని మనసు ఆయనకు తెలుసు. అంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు కాదు, కానీ శోధనలో మనం పడిపోతాం అన్నప్పుడు మనం తప్పించుకోవడానికి ప్లాన్స్ వేరు. మనం బలంగా ఉన్నప్పుడే, మనము శోధనలో పడక ముందే వాటి నుంచి తప్పించుకునేటువంటి ఆ ప్లాన్స్ మనం బిల్డ్ చేసుకోవాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. శోధన తలుపు తట్టినప్పుడు నువ్వేం చేస్తావు, ఎవరికి కాల్ చేస్తావు, ఎక్కడికి వెళ్తావు, ఇవన్నీ మనం ముందే డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనకి తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అనేది మనం గ్రహించాలి. ఇంకొక పాఠం మనం నేర్చుకోవచ్చు. మనము శోధనలో చేసేటువంటి యుద్ధం మనం ఒంటరిగా చేయట్లేదు. మనం ఒంటరిగా ఉండటమే సాతానికి కావాలి కదా. ఈ రోజుల్లో సాతాను బిలీవర్స్ మీద ప్రయోగించేటువంటి ఒక చాలా పవర్ఫుల్ వెపన్ ఏంటంటే అది సెల్ఫ్ సఫిషియన్సీ. నాకెవరు అక్కర్లేదు, నేను నా సొంతంగా అన్ని చేసుకోగలను. నిజమైన విశ్వాసం అంటే అది మనం శోధనలను వ్యక్తిగతంగా ఎదుర్కోవటం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ ఎవరి సహాయం తీసుకుంటే మనం
మన విశ్వాసంలో చాలా వీక్, మనం బలహీనంగా ఉన్నారు అనుకుంటాం. అందుకనే మనం మనలో జరిగేటువంటి ఆ పోరాటాన్ని చాలా సార్లు మనం దాచిపెడుతూ ఉంటాం. ఎవరి హెల్ప్ తీసుకోము. అందుకనే మనం చాలా సార్లు శోధనలో జరిగే పోరాటాల్లో మనం ఓడిపోతూ ఉంటాం. జేమ్స్ 5:16 మనం చూస్తే, యాకోబు 5:16 మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అని ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలీదు. కానీ కొంతకాలం క్రితం నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. ఆ, ఈ పని చేస్తాడు. జేమ్స్ 5:16 ఉన్న పని. ఆ, అశోక్, నేను ఈ శోధనలో చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నాను అన్నాడు. నా గురించి ప్రేయర్ చేయి. తన ఓపెన్నెస్ చూసి నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అన్నమాట. తర్వాత అర్థమైంది తను ఆ, జేమ్స్ 5:16 కి ఎంత వాల్యూ ఇచ్చాడు. అంటే చాలా రహస్యమైన విషయాల్ని మనం ఎవరితో పడితే వాళ్ళతో ఆ, వివేచన లేకుండా చెప్పేమది దీని అర్థం కాదు. మనకి చాలా నమ్మకమైనటువంటి స్నేహితులు కొంతమంది ఉంటారు. ఆ, మన సీక్రెట్స్ ని లీక్ చేయనటువంటి వాళ్ళు, మనల్ని మనల్ని అంటే మన గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళతో మనము ఆ, మన ప్రాబ్లమ్స్ ని మనం షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే నిజంగా మనల్ని ప్రేమిస్తారో ఆ, వారు మన విషయాల్లో అంటే మన ప్రైవసీ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు. వారు మన గురించి ప్రార్థన చేస్తారు అనేది మనం గ్రహించవచ్చు. కొన్ని శోధనల విషయంలో మనం ఒంటరిగా పోరాటం కంటే మన ఫ్రెండ్స్ హెల్ప్, అకౌంటబిలిటీ పార్ట్నర్స్ హెల్ప్ మనం తీసుకుని సహవాసంలో పోరాటం, ప్రార్థించడం అనేది చాలా మంచి రిజల్ట్స్ మనకి ఇస్తుంది. మన మీద ఉన్నటువంటి ఆ బర్డెన్ కూడా చాలా తగ్గిపోతుంటుంది. ఒక యంగ్ ఉమెన్ తనున్న రిలేషన్షిప్ వల్ల తను చాలా డ్రైన్ అయిపోతుంది. అది స్పిరిచువల్ గాను అండ్ మెంటల్ గా అంత కుంగిపోతుంది. కానీ దాన్ని బయటికి ఎవరికి చెప్పట్లేదు తను. బయట చెప్తే నన్ను ఏమనుకుంటారో, నన్ను జడ్జ్ చేస్తారేమో అని అనుకుంటూ ఉందన్నమాట. అంటే ఫెలోషిప్, ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ దేవుని మీద ఆధారపడటం అనే దాన్ని ఫిల్ చేస్తాయని నేను చెప్పట్లేదు. కానీ చాలా సార్లు దేవుడు వాళ్ళ ద్వారా వర్క్ చేస్తాడు, మనకి హెల్ప్ చేస్తాడు అనేది మనం గ్రహించాలి. ఒక నమ్మకమైన వ్యక్తి, ఒక నమ్మకమైన స్నేహితుడు, ఆత్మీయంగా పరిణతి చెందినటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారా? ఒకవేళ లేకపోతే యూ హ్యావ్ మెనీ. ఆలోచించండి, ప్రార్థన చేయండి వారితో. మేబీ యు స్టార్ట్ బిల్డింగ్ ఆ ఫ్రెండ్షిప్. అలాగా మనం శోధనలో ఓవర్కమ్ చేయడానికి మనం ఆ, ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫిబ్రవరికి రాసిన పత్రిక 4:15 మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అనుంది. యేసు ప్రభు వారు మనలానే అన్ని విధాలుగా అన్ని విషయాల్లో శోధింపబడ్డారు. ఆయన ఆకలిని ఎదుర్కొన్నారు, ఒంటరితనం ఎదుర్కొన్నారు, గుర్తింపు కావాలనేటువంటి ఆశ ఉంది, శ్రమలు తప్పించుకునేటువంటి ఆ షార్ట్ కట్స్, అవన్నీ, అధికార వ్యామోహం, ఇవన్నీ ఆయన కూడా వచ్చుంటాయి కదా. సో ఇట్లాంటి శోధనల బరువు ఆయన మీద చాలా పూర్తిగా పడింది. కానీ ఆయన కుంగిపోలేదు. ప్రతి శోధన ఆయన అధిగమించినట్టుగా మనం చూస్తాం. ఆయన సిలువకు వెళ్ళి ఆ నీకు నాకు, నా పాపాలకి, నా శోధనలకి రావాల్సినటువంటి ఆ వెలంతా చెల్లించారు. కాబట్టి మనము ఒక కండెమ్నేషన్ నుంచి, ఒక తీర్పు నుంచి మనము శోధనల్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మనము గ్రేస్, దేవుని కృప కింద మనం శోధనలను ఎదుర్కొంటాం. మనము దేవుడు క్షమించినటువంటి వ్యక్తులుగా మనం శోధనల్ని ఎదుర్కొంటూ ఉంటాం. దేవుడు సాధించినటువంటి విజయం ని మొదలుకొని మనము శోధనల్ని ఎదుర్కొంటూ ఉంటాం. మనందరి కోసం దేవుడు అంత సిద్ధం చేసినట్టుగా మనం గమనించవచ్చు. దేవుడు మన పక్షాన ఎట్లా పోరాడుతున్నాడు అనేది కూడా మనం చూడొచ్చు. దేవుడు ఇప్పటికే ఆ శోధనలు జయించి మన పక్షంగా ఆయన మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. కొన్నిసార్లు మనం శోధనలో పడిపోతూ ఉంటాం, ఇంత జరిగినప్పటికీ కూడా. అలాంటప్పుడు మనము చాలాసార్లు డిస్పేర్ కి,
ఆ కుంగుబాటుకు మనం లోనవ్వకుండా దేవుని కృపా సింహాసనం దగ్గరికి రావచ్చు అనేది 16వ వచనంలో మనం చూడొచ్చు. మనం ఫిబ్రవరి 4:16లో మనం చూస్తే, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కోసం కృప పొందినట్లు ధైర్యముగా కృప శ్రమనొద్దకు చేరుదము. అంటే ఇది దేవుని న్యాయపీఠం కాదు, ఇది మనకు అవసరమైనటువంటి కృప. అవసరమైన సమయాల్లో మనకి ఆయన ఇస్తారు అనేది మనం గ్రహించవచ్చు. అంటే ఇది శోధనలు తర్వాత జయించిన తర్వాత మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇచ్చేది కాదు, మన అవసరతల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి కృప. అందుకనే మనం దేవుని కృపా సింహాసనం దగ్గరికి రావాలి. చివరిగా నేను ముగిస్తాను. మనం ఇంకా పోరాడుతూ ఉన్నామంటే, మనలో ఇంకా అపరాధ భావన మిగిలి ఉంటే, మనలో ఇంకా ఆ కన్విక్షన్ ఉంటే, మనలో మనం ఇంకా బెటర్ అవ్వాలన్నటువంటి ఆ కోరిక ఉంటే, అది మనం ఓడిపోతున్నట్టు కాదు. మనం ఇంకా ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నామని అది మనకు గుర్తు చేస్తుంది. ఈ తలంపులతో మనం శోధనలు అధిగమించే విషయంలో దేవుని కృప కోసం చూద్దాం. It's a very important topic, the subject of temptation. And temptations are relative. What tempts you may not tempt someone else. You have to learn to handle our temptation, depending on God. Getting tempted is not the sin. Yielding to temptation is the sin. I think Martin Luther said like this, something like this. He said, I cannot stop the birds from flying over my head, but I can stop the bird from building a nest on my head. So we need to handle depending on God. God is faithful. God is stronger than whatever you face in life. Take it to Him. That is the first step. We are not alone in this. And He will provide you a way. Every temptation is designed with your victory in mind. Have you thought of that? Designed. He won't allow what you can't handle. He's a Father, remember. And we need to persist. We need to have godly friends. Let us pray. Father, we thank you for this time that you've given us, this important word on temptation. And your great promise, Lord, that we are not going through something new, but it is only that when we go through it, we are aware of it more. But this is something that has been there and something that has been handled and overcome by your grace. So therefore, teach us to be strong in you, depend on you, submit to you and not on our own strength. Sometimes temptation comes in the area of your strength, where we are tempted to feel that we can handle it on our own. And that is Satan's great deception. And maybe use the way you open, Lord. You give us a way out and maybe use that way always. Like Joseph fled, leaving his cloak behind. Maybe learn to flee temptations. We thank you once again for your word, and may your word strengthen us through the week and through our lives. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to Him who is able to keep you from falling and present you before His glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Thank you. God bless you.